నమస్తే. వెల్కమ్ టు ఇన్నర్ జర్నీ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు పెట్టే వీడియోస్ అన్నీ మీకు రెగ్యులర్‌గా వస్తాయి. మళ్ళీ ఎక్కడ మిస్ అవ్వరు. ఇవాళ మనం మాట్లాడుకోబోయేది మెడిటేషన్ గురించి. మెడిటేషన్‌లో మనం వాడే టర్మ్స్ గురించి మాట్లాడుకుందాం. మెడిటేషన్ అంటే ధ్యానము కదా! ధ్యానం అంటే ఏంటి? మనము కాన్సంట్రేషన్ వేరు, మెడిటేషన్ వేరు. మనం ఫోకస్డ్‌గా ఒక దాని గురించి ఆలోచిస్తూ ఉంటే, లేదా ఒక దానిపైన ధ్యాస ఉంచి, ఏకాగ్రంగా కాన్సంట్రేటెడ్‌గా ఫోకస్ చేస్తూ ఉంటే, అది కాన్సంట్రేషన్. మరి ధ్యానం ఏంటి? ధ్యానము ఏకాగ్రత ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ దాంతో పాటు అవేర్‌నెస్ ఉండాలి. కేవలం తీక్షణంగా, ఏకాగ్రతతో ఒకదాన్ని చూడడం ధ్యానం అనిపించుకోదు. అది కాన్సంట్రేషన్ అవుతుంది. కాన్సంట్రేట్ ఎక్కువ చేస్తున్నామనుకోండి, మనలో జరిగే చేంజెస్ కానీ, పైనుంచి వస్తున్న ఇన్‌స్ట్రక్షన్స్ కానీ మనం గ్రహించలేము. వి కెనాట్ రిసీవ్, వి విల్ నాట్ బి అవేర్ ఆఫ్ ఇట్. మరి అవేర్‌నెస్ అంటే ఏంటి? అంటే అవేర్‌నెస్ బీ అవేర్ అనే టర్మ్ మనం ఎక్కువ వాడుతూ ఉంటాం. అవేర్‌నెస్ అంటే ఏంటి? గ్రహింపు. మన చుట్టూ జరిగేది గ్రహించగలగాలి. అంటే చూస్తేనే గ్రహించడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళకి ఈ అవేర్‌నెస్ ఎక్కువుంటుంది. ఎస్పెషల్లీ మదర్స్‌కి అవేర్‌నెస్ ఎక్కువుంటుంది. ఎందుకుంటుంది అంటే వాళ్ళు డైరెక్ట్‌గా చూడకపోయినా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఫ్యామిలీ మెంబర్స్‌కి ఏ టైంకి ఏం కావాలి అన్న అవేర్‌నెస్ ఉంటుంది. మగవారిలో ఇది కొంచెం తక్కువుంటుంది. అబ్జర్వ్ చేశారా? మగవారు ఏదైనా పని చెప్తే చేస్తారు. లేకపోతే ఏదన్నా వాళ్ళ ఎదురుగా ఉంది, ఇది చెయ్యాలి అని తెలిస్తే చేస్తారు. కానీ ఆడవాళ్ళకి చెప్పకపోయినా కూడా అందరిని గమనించుకుంటూ ఆ అవేర్‌నెస్‌తో చేస్తారు. సో, ఇది మెడిటేషన్‌లో చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఒక మంత్రం మీద ధ్యానం ఫోకస్డ్‌గా చేస్తూ, కాన్సంట్రేట్ చేస్తూ, మన ఎనర్జీ లెవెల్స్‌ని, మన కాన్షియస్‌నెస్‌ని హయ్యర్ లెవెల్‌కి తీసుకెళ్ళాలి. సో, అక్కడ ఈ కాన్సంట్రేషన్ అవసరమవుతుంది. కానీ ఒక స్టేజ్‌కెళ్ళాక ఆ మంత్రము అనే ఊతాన్ని కూడా అంటే ఆ సపోర్ట్‌ని కూడా వదిలేసి, అన్నీ వదిలేసి, వదిలేయడం అంటే మర్చిపోవడం కాదు. అన్నిటిని గమనించగలగాలి. అవేర్‌నెస్ ఉండాలి. అప్పుడే మెడిటేషన్ జరిగినట్లు. అర్థమవుతోంది కదా! ఫస్ట్ ఒక మంత్రమో, లేకపోతే బ్రీతింగ్ మీద ధ్యాసో, శ్వాస మీద ధ్యాసో ఏదో ఒకటి మన మనసుని కామ్ చేసేది ఉండాలి. అలాగే మన కాన్షియస్‌నెస్‌ని హయ్యర్ లెవెల్‌కి తీసుకెళ్ళేది ఉండాలి. కొంత దూరం వరకు ఈ సపోర్ట్ అవసరం. ఎందుకవసరము? మన మనసుని ఊరికే వదిలేసి ధ్యానం అంటే రకరకాల విషయాల మీదకి పరిగెడుతూ ఉంటుంది. మన ఇంట్లో ఏం జరిగింది? మొన్నేం జరిగింది? తర్వాత ఏం చెయ్యాలి? ఇప్పుడేం చెయ్యాలి? పక్క గదిలో ఏం జరుగుతోంది? ఇలా రకరకాల ఆలోచనలు. టు అండ్ ఫ్రో ఒక కోతిలాగా అటు ఇటు జంప్ చేస్తూనే ఉంటుంది కదా! సో, అలా జంప్ చేయకుండా ఒక దారిలో పెట్టాలి, డిసిప్లిన్డ్‌గా ఉండాలి అంటే మంత్రం ఉపయోగపడుతుంది. హెల్ప్ చేస్తుంది మనకి. ఒక మంత్రమో లేదంటే శ్వాస మీద ధ్యాస ఫోకస్డ్‌గా కాన్సంట్రేట్ చేస్తూ ఉంటే మనసు ఒక దారిలోకొస్తుంది. అటు ఇటు పరిగెత్తకుండా స్థిరంగా ఉండడం అలవాటవుతుంది. ఆ 2 నిమిషాలో, 5 నిమిషాలో ఎంతసేపు మీరు మంత్రా చాంటింగ్ చేస్తున్నారో అంతవరకు. అయితే అచ్చంగా అలా మంత్రా చాంటింగే చేస్తూ ఉంటే మనకి అవేర్‌నెస్ ఉండదు. ఏం జరుగుతోంది? ఇప్పుడు ఒక స్టేజ్ వరకు ఎదిగాము. ఆ తర్వాత ఏమిటి అన్నది అవేర్‌నెస్ తోటే వస్తుంది. సో, అప్పుడు మంత్రాన్ని కూడా వదిలేసి అవేర్‌నెస్ జస్ట్ సైలెన్స్, లెట్ గో అనేది అది. సో, అవేర్‌నెస్, ఫోకస్ 2 కలిపితే ధ్యానం అవుతుంది. మనసు అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు
హెల్ప్ చేస్తుంది. కొంతవరకు వెళ్ళాక ఆ మంత్రాన్ని కూడా వదిలేయాలి. మంత్రాన్ని వదిలేసి ఆ సైలెన్స్‌లోనే ఆ బ్లిస్ కానీ, ఆ డివైన్ ఎక్స్‌పీరియన్స్ కానీ మనకి లభిస్తుంది. సో, ఓన్లీ ఫోకస్ చేస్తున్నాము అంటే మెడిటేషన్ పూర్తిగా చెయ్యట్లేదు అని అర్థం. దాన్ని కూడా వదిలేయగలగాలి. ప్రాక్టీస్ చేయండి. మనం మనం ప్రాణిక్ హీలర్స్‌గా చేసే ట్విన్ హార్ట్ మెడిటేషన్‌లోనూ అదే చేస్తాము. లేదు మనం పూజలో చేసేటప్పుడు, లేతే మంత్ర జపం చేసేటప్పుడు ఒక మంత్రానికి, ఒక మంత్రానికి గ్యాప్. ఆ గ్యాప్‌లో ఏం జరుగుతోంది అన్నది గ్రహించడం ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు స్పిరిచ్యువల్ ఎక్స్‌పీరియన్సెస్ కలుగుతాయి. మీకు కూడా ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఏమన్నా కలిగితే కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేయండి. కొంతవరకు మెడిటేషన్‌లో వాడే టర్మ్స్ గురించి అర్థమయ్యాయనే అనుకుంటాను. దిస్ ఇస్ శ్రీలత. ఇన్నర్ జర్నీ ఛానల్‌లో మనం రకరకాల విషయాలు డిస్కస్ చేసుకుంటున్నాము. మీకు ఎలా అనిపిస్తున్నాయో తప్పకుండా తెలియచేయండి. అవి నాకు ఇంకా ఎంకరేజింగ్‌గా ఉంటాయి. ఇంకా రకరకాల విషయాలు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నాకు ఉత్సాహం కలుగుతుంది. థ్యాంక్ యూ. నమస్తే.